నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే మన అమ్మమ్మ నానమ్మ మనకి చేసి పెట్టిన హెల్దీ రెసిపీ తెలగపిండి కూర. ఈ తెలగపిండి కూరని మనమైతే మర్చిపోయాం, మన పిల్లలకు కూడా చేసి పెట్టడం మర్చిపోయాం. హెల్దీ రెసిపీస్ అని చెప్పేసి ఎన్నో ట్రై చేస్తున్నాం, కానీ ఈ కూర మనకి గుర్తొచ్చిందా? మరొక్కసారి ట్రై చేయండి ఇంట్లో మర్చిపోయిన ఈ తెలగపిండి కూరని. పిల్లలకి హెల్దీ రెసిపీని కూడా మీరు చేసి పెట్టి కమ్మని వంటకాన్ని రుచి చూపించండి. ఒక పాన్ తీసుకొని 1 కప్పు తెలగపిండి పౌడర్ని వేసుకొని 3 కప్పులు వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరొక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడకడానికి వచ్చినప్పుడు అలా కలుపుతూ ఉండండి. తర్వాత కొంచెం నీరు ఇంకుతుంది కదా, కొంచెం అంత కారం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నీరంతా బాగా ఇంకిపోయే వరకు ఉడికించండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. దీన్ని పక్కన పెట్టేసి మరలా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దంచుకున్న వెల్లుల్లి, మినప్పప్పు, శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తర్వాత కొంచెం అంత ఇంగువ కూడా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ మనం ఉడికించిన తెలగపిండిని అంతని వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటే టేస్టీ పాతకాలం వంట హెల్దీ రెసిపీ తెలగపిండి కూర రెడీ. మనం మర్చిపోయామండి, పిల్లలకి చేసి పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.